మావా పోలీస్ మావా రే బండి ఆపరా రే రే వెనక్కి వెళ్ళిపోదాం పదరా అసలు కార్లో డెడ్ బాడీ ఉంది. ఎందుకు వదిలి వెళ్ళారు? మీ మీద కోపంతో. మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చారు? పోలీసులు అంటే భయంతో. చెక్ పోస్ట్లో చెకింగ్ చేస్తున్నారు కదూ. అందుకే మేడం చెక్అవుట్ చేసి చకచకా వచ్చేసాం. మరి దొరికిపోవాల్సింది చకచకా ఉరి తీసేవాళ్ళు కదా. మేడం అసలు మీరు మమ్మల్ని తిట్టుండకపోతే మేము మీతోనే వచ్చేవాళ్ళం. తప్పంతా మీదే మేడం కదా మామ. మీరు పక్కనుంటే బుద్ధుడికి కూడా బూతులు వస్తాయిరా. అయినా మాతో ఇంతసేపు టైం స్పెండ్ చేశాక మమ్మల్ని తక్కువ తిట్టింది మీరే. అయినా మీరు మంచోళ్ళు మేడం. లవ్ యూ మేడం. ఛీ ఆపండి, కార్ తీయండి వెళ్దాం. మేడం ఈ కారు ఏ మోడల్ మేడం? ఘాట్ రోడ్లో కూడా భలే స్మూత్గా పోతుంది మేడం. ఈడియట్, ఈ కార్ నాదైతే కదా చెప్పడానికి. ఆ డిక్కీలో చచ్చిన డిఎస్పీని అడగండి, చెప్తాడు. ఏంటి ఈ కార్ డిఎస్పీదా? అంటే ఇప్పుడు మర్డర్ కేసుతో పాటు ఈ కేసు కూడా మా మీద అల్లుడు పడుతుందా? నువ్వు ఆగరా. అంటే ఇప్పుడు మర్డర్ కేసుకు కేసేస్తారా లేకపోతే దొంగతనానికి కేసేస్తారా? లేదు మామ, మనకి ఉరిశిక్ష తప్పదు. మనం చచ్చిపోతాం రా, మనం చచ్చిపోయినాం. అసలు నువ్వు డిఎస్పీని ఎందుకు చంపావు? ఆయన కార్ నీ దగ్గర ఎలా వచ్చింది? ఇప్పుడు ఇదంతా అవసరమా? చచ్చిపోయే ముందు తెలుసుకోవాలి కదా మేడం. అవును తెలియాల్సిందే. చెప్తావా చెప్పవా? చెప్పవా అల్లుడు ఈ కారు తీసుకొని లోయలో పడే. సరే మామ. ఏంట్రా మీరంతా ఇలా ఉన్నారు? చావంటే భయం అంటారు, కార్ని లారీకి గుద్దిస్తా లోయలోకి పడేస్తా అంటారు. అవును మేము చిన్నప్పటి నుంచి అంతే. కానీ నువ్వు డిఎస్పీని ఎందుకు చంపావో చెప్పి తీరాల్సిందే. మామ తగ్గకు మావా. నువ్వు తగ్గదు మామ. అంతే మామ, రెచ్చిపో మామ. తెలియాల్సిందే. కళ్ళద్దాలు ఎందుకు మామ? చచ్చిపోయే ముందు ఒకసారి పెట్టుకుంటా అల్లుడు. ఈ ఎమోషన్ ఏదో బాగుంది మామ. వన్ మోర్. నువ్వు మాకు చెప్పాల్సిందే. హా, సరే చెప్తా, కారెక్కండి. పద. ఇప్పుడు చెప్పండి మీ ఫ్లాష్ బ్యాక్. ఎక్స్క్యూజ్ మీ, టైం ప్లీజ్. కొన్ని కారణాల వల్ల డిఎస్పీని చంపి కార్లో తీసుకెళ్తుంటే మధ్యలో కార్ పంచర్ అయింది. ఇంతలో మీరు కలిశారు. కారణాలుంటే కాల్ చేసి కారు డిక్కీలో పెట్టుకొని వచ్చేస్తారా? ఆడ కాఫీ షాప్ దగ్గర ఆపు. సార్ ఏం కావాలి సార్? నువ్వు కాఫీ తాగుతావు మామ? మీరు తాగుతారా? అరే నువ్వు తాగుతావా? తాగుతా. 3 కాఫీ. ఓకే సార్. అలాగే ఈ ఫోన్ ఛార్జింగ్ పెట్టు. అలాగే సార్. మామ ఏంది మామ ఈ స్మెల్? నీది కూడా చూసుకో ఒకసారి. నాకేం రావట్లేదు అల్లుడు. ఏరా నీకు కూడానా? థు, వాసన అబ్బా. ఎలా ఉండేవాడిని, ఎలా అయిపోయాను. ఏం కావాలి సార్? ఒక ప్లేట్ చపాతి, ఓ ప్లేట్ పరోటా, ఒక ప్లేట్ పెరగన్నా. మేడం ఒక ప్లేట్ మీల్స్. ఇవన్నీ లేవు సార్, ఓన్లీ మీల్స్ ఉన్నాయి. అవన్నీ లేనప్పుడు మా ఆర్డర్ ఎందుకు తీసుకున్నావు? హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. కాఫీ పూర్తయ్యే లోపల ఆర్డర్ రాకపోవాలి. నీ సంగతి చెప్తా. వీడు కూడా మీ బ్యాచ్ కరెక్ట్గా సరిపోతాడు. మేడం మీరు నవ్వుతుంటే నా హార్ట్ బీట్ పెరుగుతుంది మేడం.
నేను చూసుకుంటాను. నేను అక్కడికి వెళ్తున్నాను. కానీ దీని సంగతి ఇట కాదు. మామా ఎంత పని చేసావురా? కట్టిపడి తెచ్చావు. పాము శబ్దం వచ్చిందేంటి సార్? వచ్చింది బాంబు సౌండ్ కాదు, గన్ సౌండ్. ఎటు పోయిండు మావా? మాయమైపోయాడు. అయితే ఇప్పుడు మనం బిల్లు కట్టాల్సిన అవసరం లేదనుకుంటా. ఇంకా తినలేదు కదరా మనం. ఆకలి అవుతుంది, ఫుడ్ ఎట్లా మామా? తిందాం అల్లుడు. మామా వామ్మో, వీడికి దొరికామేంటి? మావా నేను చంపు. వీడేడు మామా? జంపు. ఎక్కడ్రా? మామా మీ చేతిలో ఉంది కదా. ఇది కాదురా, నాది. మీరు కూర్చోండి సార్, ఆ, మనం కూర్చొని మాట్లాడుకుందాం సార్. కూర్చోండి సార్. మిమ్మల్ని అడిగేది. పోయింది సార్. అవును సార్. పోవడం ఏంట్రా? ఆ గన్ వాల్యూ ఎంతో తెలుసా? ఎంతో చెప్పండి సార్, చందాలు వేసుకుని ఇచ్చేస్తాం. డబ్బులు మ్యాటర్ కాదురా. ఆ గన్నుతో ఎవరైనా చంపితే ఆ కేసు నా మీదకి వస్తుందిరా. అంటే ఆ గన్నుతో మిమ్మల్ని చంపితే ఆ కేసు మీ మీదకి వస్తుందా? ఆఖరిసారి అడుగుతున్నా, నా గన్ ఎక్కడా? చెప్పాను కదా గన్ను పోయిందని. ఏంట్రా, ఎక్కడుందో గుర్తొచ్చిందా లేదా? చెప్తారా కాల్చి పడతప్పునా? చెప్పండి. మామా చంపేసింది మామా. ఈయన కూడా చంపేసింది అల్లుడు. త్వరగా ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి డిక్కీలో వేయండి. రెస్టారెంట్లో ఆర్డర్ ఇచ్చినట్టు వెళ్తుంది ఏంది అల్లుడు? ఏమో మామా, సర్లేదా పట్టు, ఇంకేం చేస్తాం మనం. అల్లుడు ఫోన్ వస్తుంది. ఇప్పుడేం వద్దు మామ, ఎత్తకు. ఫస్ట్ వీని కార్లో ఒక్క నిమిషం పెడదాం. అల్లుడు, కొత్త నెంబర్ ఏమో చూసా. సరే మామా, అల్లుడు కొత్త నెంబర్. మాట్లాడు. హలో మావా నేను మావా. ఎక్కడున్నారు? అల్లుడు చెప్పల్లుడు. మావా అల్లుడు నువ్వు తప్పించుకొని మంచి పని చేసినావు అల్లుడు. ఇది ఎస్ఐని కూడా చంపేసింది అల్లుడు. మావా నేను బ్యాంకాక్ వెళ్ళిపోతున్నా మావా. ఆ, బ్యాంకాక్ వెళ్ళిపోతున్నాడంట. అది ఇక్కడ ఉంటే చంపేస్తుంది మామా. నా మాటిని మీరు కూడా వచ్చేయండి మావా. అల్లుడు ఎలాగైనా వస్తాం అల్లుడు. ఈ శవాన్ని వారేసి ఎలాగైనా వస్తాం అల్లుడు. సరే అల్లుడు, ఈడు తప్పించుకొని మంచి పని చేసినాడు.